ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు అసెంబ్లీ సెషన్ లో అయితే ఈ రోజు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజీనామా అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటని చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు రైతు భరోసా మీద జరిగిన చర్చలో భాగంగా ఆయన రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. రుణమాఫీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా, కొండారెడ్డి పల్లికి వెళ్దామా, కొడంగల్కి వెళ్దామా, పాలేరు వెళ్దామా, సిరిసిల్ల వెళ్దామా, ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో అయినా సరే 100% రైతు రుణమాఫీ కనుక పూర్తయిందని కనుక నిరూపించగలిగితే నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడమే కాకుండా రాజకీయంగా సన్యాసం తీసుకుంటానంటే కూడా కేటీఆర్ ప్రకటించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గతంలో ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి 49,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ స్టేట్ లెవెల్ ఎస్ఎల్బిసి చెప్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 40,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకుంటే ఇచ్చేయొచ్చు, ఇది పెద్ద సమస్య కాదంటూ చెప్పుకొచ్చారు.